ఇప్పుడు మనం వెళ్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి అదూరిస్ ఐకానిక్ 6 ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ టు బెంగుళూరు నేషనల్ హైవే NH44లో షాద్‌నగర్ దగ్గర బైపాస్ హైవేలో సోలిపూర్ విలేజ్ దగ్గర ఉంటుంది. ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్టు. ఇదొచ్చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క కాంపౌండ్ వాలు. సో, ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ముందుకెళ్తే ఎంట్రన్స్ ఉంటది. ఎంట్రన్స్ నుండి లోపలికెళ్తే మన ప్రాజెక్ట్. ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా! ఇక్కడ చూసుకుంటే మనకి వెహికల్స్ ఎళ్ళేది కనిపిస్తుందనమాట. సో, హైవే పక్కనే ఉంది మన ప్రాజెక్టు. ఇదొచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. టోటల్ 12.5 ఎకర్స్‌లో ఉంది. ఫేజ్ 1 వచ్చేసి 7.5 ఎకర్స్, ఫేజ్ 2 వచ్చేసి 5 ఎకర్స్. దీని కాస్ట్ వచ్చేసి 25,299 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో, ఇందులో మినిమమ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్, ఇంకా 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్‌కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడొచ్చేసి డెవలప్‌మెంట్స్ వర్క్ అయితే చూసుకున్నట్లయితే ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది, కర్బింగ్ స్టోన్ అయిపోయింది, ఇంకా డ్రైనేజ్ అయిపోయింది. ప్లాటింగ్ నెంబర్‌తో స్టోన్ అయిపోయింది. సో, ఇలా డెవలప్‌మెంట్స్ అయితే ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము. 10 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము. లైఫ్ టైమ్ లీగల్ సపోర్ట్ ఇస్తున్నాము. అందులో మళ్ళీ వచ్చేసి ఇందులో ఫ్లాట్ కొన్న ప్రతి కస్టమర్‌కి కూడా ఫ్రీ రిసార్ట్ మెంబర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ అయితుందంటే దానికి రీజన్ మన ఓన్ మిషనరీ ఉండడం వల్లనే ఇది సాధ్యం అనమాట. సో, ఓన్ మిషనరీ అండ్ మ్యాన్ పవర్ కూడా ఓన్ అనమాట. సో, మనం ఇక్కడైతే ట్యాంకర్ కనుక చూసుకున్నట్లయితే దానిపైన అదోరి గ్రూప్ అని ఉంటది. అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జేసీబీ. సో, అవి కూడా మన అదోరి గ్రూప్‌వే అనమాట. సో, ఇలా ఓన్ మిషనరీ ఉండడం వల్లనే మనం మీలో ఎవరికైనా హైవే పక్కనే ప్లాట్ కావాలి, అప్రిషియేషన్ ఫాస్ట్‌గా రావాలి అనుకుంటే ఈ ప్రాజెక్ట్‌లోనైతే ప్లాన్ చేసుకోండి. సో, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.